హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరి కోరిక ఒకటే, ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మరి ఆరోగ్యంగా ఉండడానికి కొంతమంది కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. మరికొందరు వారికి అందుబాటులో ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఎలా తీసుకున్నా ఏం చేసినా మన శరీరానికి సరిపడా శక్తినిచ్చే ఆహార పదార్థాలైతే అందరూ ఏరి కోరి తీసుకుంటారు. మరి ఇది అందరికీ సాధ్యమా అంటే కొందరికే సాధ్యమని చెప్పాలి. బిజీ లైఫ్లో ఉన్నవాళ్లు కానీ, లేకపోతే అంత ఇన్వెస్ట్ చేయలేకపోయిన వాళ్ళు కానీ అన్ని రకాల ఆహార పదార్థాలు ప్రతిరోజు తీసుకోవడానికి కుదరదు. అందుకే ఈనాటి వీడియోలో ఒకే ఒక ఫుడ్ ని మీ డైట్ లో ప్రతిరోజు చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని విటమిన్స్, మినరల్స్, పోషకాలు అవసరమో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంతేకాకుండా మీరు రోజంతా యాక్టివ్ గా ఉండడానికి, మీ అన్ని అవయవాలకి సరిపడే శక్తినిచ్చే ఈ సూపర్ ఫుడ్ గురించి ఈ రోజు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఫుడ్ ని అందరూ తీసుకోవచ్చు. దీనికోసం మీరు ఎలాంటి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఈ ఫుడ్ ని మీ డైలీ రొటీన్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఆ ఫుడ్ ని ఎలా మనం తీసుకోవాలి, దానివల్ల ఉపయోగాలేంటి అనే వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం. అందుకని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కానీ దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉదయాన్నే లేచి వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్లు కానీ చేస్తూ ఉంటాం. అలా చేసి రాగానే మన శక్తి అంతా చాలా వరకు పోతుంది. ఆ తర్వాత మనం ఏం తీసుకుంటున్నాము అనే దాని మీదే మన రోజంతా ఆధారపడి ఉంటుంది. మరికొందరు డైట్లో భాగంగా కొన్ని రకాల కషాయాలు తీసుకుని తాగుతారు. దానివల్ల కొంతమంది నీరసంగా అయిపోతూ ఉంటారు కూడా. ఎందుకు నీరసంగా అయిపోతున్నారు అంటే, ఇలా కషాయాలు చేసుకుని తాగిన తర్వాత మన శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. దాంతో ఏ చిన్న పని చేసినా నీరసం అయిపోవడం, అసలు శక్తి లేనట్టుగా ఉండడం, ఉదయం లేవడంతోనే ఏదో పోగొట్టుకున్నట్టు డల్ గా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే మనం బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకుంటున్నామో దాన్ని బట్టే మన రోజంతా ఆధారపడి ఉంటుంది అని మర్చిపోకూడదు. సాధారణంగా అందరికీ బ్రేక్ఫాస్ట్ అనగానే ఓట్స్ గుర్తొస్తాయి. అయితే ఈ ఓట్స్ అందరూ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఓట్స్ అనేది ఒక ధాన్యం. ఇది ప్రధానంగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బీటా గ్లూకాన్ అనే నాణ్యమైన ఫైబర్ ను కలిగి ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓట్స్ ను వంటల్లో చక్కగా వాడతారు. ఉదాహరణకు కూరలుగా గాని, స్నాక్స్ గా గాని చేసుకుని తింటారు. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ గా చాలా మంది చెబుతారు. ఓట్స్ అనే దానికి అర్థం ఏంటి అంటే ప్రాసెస్ జరగలేదు అని అర్థం. మనం రెగ్యులర్ గా బ్రౌన్ రైస్ వాడుతాం కదా. బ్రౌన్ రైస్ కి ఎలా అయితే పాలిషింగ్ ప్రాసెస్ ఉండవో, ఓట్స్ కూడా అలాగే ఉండవు. అయితే ఈ ఓట్స్ లో చాలా రకాలుంటాయి. ఓల్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, ఇన్స్టంట్ ఓట్స్, ఇలా చాలా రకాల పేర్లు వినిపిస్తాయి. ప్రతి రకం ఓట్స్ ప్రత్యేకమైనవి. రుచిని బట్టి మార్చుకుంటూ ఉండాలి. అన్నింటికీ ఒకే రకమైన ఓట్స్ వాడకూడదు. ఓట్స్ తినడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి: గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి ది బెస్ట్ ఇది. ఓట్స్ లో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య పోయి జీర్ణక్రియ బాగుంటుంది. ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఓట్స్ లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. ఓట్స్ లో పీచు పదార్థం, విటమిన్లు, B1, B2, C, కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వులు, ప్రోటీన్స్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఓట్స్ ని కేవలం బ్రేక్ఫాస్ట్ గా మాత్రమే కాదు, రాత్రిపూట కూడా, అంటే డిన్నర్ టైంలో కూడా మీరు తీసుకోవచ్చు. దీనివల్ల రక్తపోటు, షుగర్ అదుపులో ఉంటుంది. మధ్యాహ్నం ఓట్స్ తీసుకోకపోవడమే మంచిది. అలాగే జీర్ణ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. ఓట్స్ లో ఉండే ఫైబర్ గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల
కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. ప్రతిరోజు ఓట్స్ ని ఉదయం లేదా రాత్రి బ్రేక్ఫాస్ట్ లో యాడ్ చేసుకుని తింటే హ్యాపీగా బరువు తగ్గొచ్చు. ఇందులో ఉండే పోషకాలు బాడీని ఫిట్ గా ఉండేలా చేస్తాయి. శరీరంలో ఫ్యాట్ ని కూడా కరిగించేస్తాయి. అంతేకాదు ఓట్స్ తో క్యాన్సర్, ఆస్తమా, చర్మ సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. అంతేకాదు మీరు ఓట్స్ తీసుకుంటుంటే మీ బాడీలో చాలా ఎనర్జీ ఉంటుంది. నీరసం అనే మాట ఉండదు. కొద్దిగా తిన్నా సరే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఓట్స్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొటిమలతో కూడా పోరాడుతుంది. చర్మంలో ఉండే అదనపు ఆయిల్ ని తీసేస్తుంది. తద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఓట్స్ చాలా బాగా పనిచేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా ఒత్తిడి తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ రోజువారీ ఆహారంలో ఓట్ మీల్ ను చేర్చుకోవాలి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. అంతేకాకుండా అండాశయాలు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ సంబంధిత కారకాలతో పోరాడతాయి. చాలా మంది ఇన్స్టెంట్ ఓట్స్ ని కొంటారు. వీటిని వండడానికి తక్కువ టైం పడుతుంది. ఓట్స్ ని కరెక్ట్ గా 70 డిగ్రీల వరకు ఉడికించాలి. అందుకే వీటిని కొనడం, వండే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓట్స్ రోజు తినడం వల్ల చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా చర్మ సమస్యలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఓట్స్ ని ఆహారంలో తీసుకోండి. ఫైబర్, బీటా గ్లూకాన్ ఉండడం వల్ల గాయాలు నయమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక రోల్డ్ ఓట్స్ గురించి చూసినట్లయితే ఎక్కువ ప్రాసెసింగ్ చేసి దీన్ని తయారు చేస్తారు. స్ట్రీమింగ్ మరియు ఫ్లాటనింగ్ ప్రాసెస్ చేసి వీటిని తయారు చేస్తారు. దీంతో అవి సాఫ్ట్ గా మారుతాయి. వీటిని ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. దీని కారణంగా వీటిని వండడానికి తక్కువ సమయం మాత్రమే పడుతుంది. కావాలంటే వీటిని కూడా నానబెట్టి వండుకోవచ్చు. అయితే వీటిని తయారు చేసుకోవడానికి కేవలం 2 నుంచి 5 నిమిషాలు చాలు. కుకీస్, కేక్స్, మఫిన్స్, బ్రెడ్స్ వంటి వాటిని తయారు చేయడానికి కూడా ఈ ఓట్స్ వాడతారు. స్టీల్ కట్ ఓట్స్ లో పోషక పదార్థాలు ఏముంటాయంటే రెండింట్లో కూడా ఇంచుమించు ఒకేలాగా పోషక పదార్థాలు ఉంటాయి. అయితే స్టీల్ కట్ ఓట్స్ తయారు చేసేటప్పుడు తక్కువ ప్రాసెస్ చేయడం వల్ల రోల్డ్ ఓట్స్ కంటే వీటిలో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయి. 50 గ్రాముల స్టీల్ కట్ ఓట్స్ లో 37 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 9 గ్రాముల ప్రోటీన్, షుగర్ అస్సలుండదు. అదే రోల్డ్ ఓట్స్ గురించి చూస్తే 38 గ్రాములు కార్బోహైడ్రేట్స్, 8 గ్రాముల ప్రోటీన్ మరియు 1 గ్రాము షుగర్ ఉంటుంది. ఆరోగ్యానికి ఈ రెండింటిలో ఏది మంచిది అనే విషయానికి వస్తే ఈ రెండు కూడా ఇంచుమించు ఒకేలాగా పోషక పదార్థాలు కలిగి ఉంటాయి. అయితే మీరు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే స్టీల్ కట్ ఓట్స్ తక్కువ ప్రాసెస్ చేస్తారు కాబట్టి కనుక బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు వీటిని తీసుకోవడం మంచిది. పైగా ఫైబర్ కూడా వీటిలో ఎక్కువ ఉంటుంది. దీని కారణంగా ఎక్కువసేపు మీకు కడుపు నిండుగా ఉంటుంది. ఏదేమైనా స్టీల్ కట్ ఓట్స్ ని ప్రిఫర్ చేయడం మంచిది. దీని కారణంగా బరువు తగ్గొచ్చు. అంతేకాదండి, డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. చూశారు కదా ఓట్స్ లోనే ఎన్ని రకాలున్నాయో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా మీరు మీ డైటీషియన్ ని సంప్రదించి మీ బాడీకి తగిన ఓట్స్ ఏవో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ ఆరోగ్యానికి సరిపడా ఓట్స్ ఎంచుకుని దాన్ని మీరు బ్రేక్ఫాస్ట్ లేదా నైట్ డిన్నర్ లో తీసుకోవచ్చు. ఈ విధంగా కనుక ఓట్స్ ని మీ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు ఈజీగా అధిగమించవచ్చు. రోజంతా యాక్టివ్ గా, హెల్తీగా ఉండవచ్చు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.